సహజంగా ఎన్నికలు జరుగుతున్నప్పుడు, ఎన్నికలకు ముందు విమర్శలు గుప్పించుకునే ప్రత్యర్థి వర్గాలు ఎన్నికల తర్వాత ప్రజలు ఎవరెవరికి ఏ స్థానం ఇస్తే అక్కడ ప్రశాంతంగా ఉండి ఒక మళ్ళా ఫ్రెండ్లీ వాతావరణాన్ని కల్పించడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక మూల సూత్రం. అది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగంగానే రిజల్ట్ వచ్చిన తర్వాత రెండు కూడా ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడింది. అంతకుముందు మనం చెప్పుకున్న వీడియోలో చెప్పుకున్నాం, ఎన్నికలప్పుడు అధికారులను ట్రాన్స్ఫర్ చేసి వచ్చిన అధికారులు ఎక్కడైతే ఉన్నారో అక్కడల్లా అల్లర్లు జరిగినాయని, ఆ అల్లర్లు జరిగిన తర్వాత కొంతమంది సస్పెండ్ చేశారని ఎన్నికల కమిషన్, ఇదంతా మనం చర్చించుకున్నాం. రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన వెంటనే మళ్ళీ సేమ్ అల్లర్లు ప్రారంభమయ్యాయి. అంతకుముందు అల్లర్లు ఒక టైప్ అయితే, ఈ అల్లర్లు గత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళనే కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ ఇండ్లపైనే ఈ జరుగుతున్నట్టు మనకు అర్థమవుతూ ఉంది. చెప్పుకుంటూ ఆ ఇండ్లపైకి రాళ్ళు విసరడం, వ్యక్తులపైకి రాళ్ళు విసరడం, దారులెమ్మడి కనపడితే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయడం. దీన్ని సరే ఎన్నికలకు ముందు వ్యక్తిగతంగా ద్వేషాలు పెంచుకొని కింది స్థాయి క్యాడర్ ఏమైనా చేస్తున్నారేమో అని అనుకోవచ్చు. కానీ అలా కాదు. స్వయంగా నాయకులే మాట్లాడుతూ అలా జరుగుతుంది, జరగాల్సిందే అని చెప్పడం అనేది ఇది పెద్ద ఆశ్చర్యం అనిపించింది. ప్రధానంగా ఆ బుద్ధా వెంకన్న అనే అలాంటి వ్యక్తులు స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. మేము ముందు చెప్పాం, అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్తాం, అలాగే చేస్తాం. అలాగే చేయడానికి నూరేళ్ళు ఇలాగే నువ్వు ఉంటావా ఏంటి? నూరేళ్ళు అధికారంలో ఉంటావా ఏంటి? మరి అధికారం చేంజ్ అయినప్పుడు మళ్ళీ ఇలాగే జరుగుతప్పుడు ఎలాగో ఉంటావు? అది ఎలా సాధ్యమవుతుంది? ఇది తప్పుడు లక్షణాలు. ఎక్కడైనా ఉక్రోషంతో, ఉద్రేకంతో క్యాడర్ అలాంటి పని చేస్తే క్యాడర్ని ఆపి ఇది కరెక్ట్ కాదు అని చెప్పడం అనేది సహజంగా ఉండాలి నాయకులకి. ఒకటి, సంయమనం పాటించండి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేశాడు. కానీ అందులో చాలా విచిత్రమైన ప్రకటన ఏం చేశాడంటే, వైసీపీ కేడరు రెచ్చగొట్టినప్పటికీ మీరు సంయమనం పాటించండి. ఎక్కడ రెచ్చగొట్టారు? ఎమ్మెల్యేల ఇండ్లపైన రాళ్ళు వేస్తూ ఉంటే రెచ్చగొట్టారా? ఎమ్మెల్యేల మీద దౌర్జన్యాలు చేస్తుంటే రెచ్చగొట్టారా? అలా కాకుండా అందరూ కూడా జనం ఎన్నికల తర్వాత అన్నదమ్ముల్లాగా ఉండాలి, సంయమనం పాటించండి, శాంతి భద్రతల్ని పోలీసులు కాపాడాలి అని స్పష్టమైన ఆదేశాలతో కనుక మాట్లాడినట్టయితే ప్రజలు చాలా బాగా అంగీకరిస్తారు, అప్రిషియేట్ కూడా చేస్తారు. ఓ కాబోయే ముఖ్యమంత్రి స్పష్టంగా ఓ శాంతి భద్రతల్ని కాపాడుతున్నాడు అని అనుకోవాలి తప్ప, కాదు శాంతి భద్రత విఘాతం కలిగిస్తున్నాడు అనే పద్ధతులుగా వస్తే అది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరిగినప్పుడు ఎవరి మీదనైతే జరుగుతున్నాయో వాళ్ళు మాత్రమే మాట్లాడడం కాదు, ఇతర పక్షాలు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రమే రేపు భవిష్యత్తులో మన మీద కూడా వస్తాయో. ప్రధానంగా కమ్యూనిస్టులు ఖచ్చితంగా ఇలాంటి వాటిని ఖండించాలి. రేపు భవిష్యత్తులో ధర్నాలు, ఆందోళనలు చేసేది మీరే కాబట్టి ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంటుంది. గత ప్రభుత్వం చేసిందంటే, గత ప్రభుత్వం ఈ విధంగా దీనిల మీద దాడులు చేసినట్టు నాకు ఎక్కడ కనపడలేదు. బట్ కేసులు పెట్టారు, అక్రమ కేసులు పెట్టారు, అది చెప్పుకుంటూ వచ్చారు. సోషల్ మీడియాలో పెడితే కేసు పెట్టారు, ఇది మీరు పెట్టారు, వాళ్ళు పెట్టారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీ పోలీసుల మీదనే దాడులు చేసి తలలు బలగొట్టిన చరిత్ర కూడా మనం చూసాం. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. చంద్రబాబు నాయుడు స్థాయికి ఎదిగాడు, రేపు దేశ రాజకీయాల్లో కూడా ఒక ప్రభావం చూపబడుతున్నాడు. అలాంటప్పుడు ప్రజలు హర్షించాలి తప్ప ఏంటి ఈ వ్యక్తి ఇలా తయారయ్యాడు అనే దాకా రాకూడదు. అలా ఇండ్ల మీద కనుక దాడులు చేసి 2-3 రోజులనే దీన్ని ఆ పార్టీని లేకుండా చేస్తాము ఇలాంటివి అనుకుంటే శుద్ధ తప్పు. ఎందుకంటే పెద్ద 30 సంవత్సరాలు నెల్సన్ మండేలని జైల్లో పెడితే ఏమన్నా లేకుండా పోయిందా? కానీ అది కాదు, పద్ధతి కూడా కాదు. అది
కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రధానంగా అధికారంలో ఉన్న వాళ్ళది. అట్లాగే బాధ్యతగా నడుచుకోవాల్సిన పాత్ర ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళది. కానీ స్పష్టంగా ఇలాంటి వాటిని భవిష్యత్తులో జరగకుండా కోర్టులకు సంబంధించి ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యాన్ని రక్షించే బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.